ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా కొంచెం నవ్వులు పూయిద్దామా వేదిక మీద? సో ఆ ఎక్స్ప్రెషన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి వేరే వాళ్ళకి అంటే ఆయన ఎక్స్ప్రెషన్ త్రూనే చేస్తాం మనం. అది వాట్సాప్లో అయినా, ఫేస్బుక్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా. అందుకే ఆయన అయ్యారు మీమర్స్కి దేవుడు. సో హాస్య బ్రహ్మానందం గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ద లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎన్నో చిత్రాలు, ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్లో సో ఆయన నవ్వించి మన ఆరోగ్యాన్ని పెంచుతూ వచ్చారు. బ్రహ్మానందం గారిని వేదిక రాస్తుందిగా సగౌరవంగా ఆహ్వానం. ఎన్ని చిత్రాల్లో నటించారు, ఎన్ని పాత్రలు పోషించారు, ఎన్ని హిట్లు ఉన్నారు ఆయన. వెల్కమ్ బ్రహ్మానందం గారు. వేదిక మీద ఆసీనులైన అంటానికి వీల్లేదు. ముందు కూర్చున్న వాళ్ళందరికీ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మా అమ్మాయి చెప్పింది, ఎవరి ఫేస్ చూస్తే పంచి పెడతారో ఆయన మీమ్స్ గాడ్ బ్రహ్మానందం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానన్నారు. చాలా సంతోషం. కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడవలసింది కన్నప్ప సినిమా గురించి. కన్నప్ప సినిమాలో మోహన్ బాబు గారికి నా మీద ఉన్నటువంటి వాత్సల్యం చేత బ్రహ్మానందాన్ని ఏదో రకంగా ఈ సినిమాలో పెట్టాలి కాదు ఇరికించాలి అని నన్ను క్యారెక్టర్స్ పెట్టారు. అందువల్ల సినిమా ఆద్యంతం భక్తిరస ప్రధానమైన సినిమా కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది చాలామంది కన్నప్ప సినిమా అంటే కన్నప్పకి సంబంధించినటువంటి ఇంతకుముందు బోల్డ్ సినిమాలు వచ్చినాయండి, ఆ సినిమాల్లో కన్నప్ప అలా చేశాడు ఇలా చేశాడు. వాస్తవానికి మనలో కన్నప్పని ఎవడు చూశాడు? ఎవడికి తెలియదు కన్నప్ప ఎలా ఉంటాడు. ఎక్కడ శివభక్తిని యొక్కిని తనలో తాదాత్మ్యత చెంది ఆ క్యారెక్టర్ని అద్భుతంగా పండించగలిగిన ఏ నటుడైనా కన్నప్పే. ఏ నటుడు శివ గ్రహానికి పాత్రుడవుతాడు ఆడు కన్నప్ప. కాబట్టి అప్పుడు కన్నప్ప, ఇప్పుడు కన్నప్ప, తర్వాత కన్నప్ప అనే వాళ్ళు ఉండరు. భారతదేశంలో ఇండియన్స్ ఆర్ ఎనీథింగ్, దే ఆర్ సింప్లీ భక్తులు మాత్రమే. అది ఎలా భక్తులు మాత్రమే అంటే అందరం కన్నప్పలమే ఆ లెక్కన. ఆయన ఏమన్నాడంటే కొంచెం పైనున్న మిత్రులకి కాస్త కొంచెం ఇబ్బంది కలిగిన పూర్వ ఆశ్రమంలో తెలుగు లెక్చరర్ కాబట్టి ఒక చిన్న ముక్క చెప్పి దాన్ని ఉదహరిస్తాను మీ ముందు. ఇక్కడ భక్త కన్నప్ప అంటే కన్నప్ప శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర మహస్యము. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏను. శ్రీకాళహస్తి
అందరికీ మోక్షం పొందవచ్చు. మోక్షం కొంతమందికే కాదు, పూజలు పునస్కారాలు చెప్పే వాళ్ళకి, వేదాల్ని చదివే వాళ్లకు, హోమాలు చేసే వాళ్ళకే కాదు. ఏ వేదంబు పఠించే లూత, లూత అంటే సాలెపురుగు చదువుకుంది. ఏ వేదం లూత భుజగంబు ఏ శాస్త్రములు చూచాను. పాము ఏ శాస్త్రాలు చూసింది? ఏ విద్యాభ్యసనం బనర్చ కరి, ఏ విద్యలు చదువుకుంది ఏనుగు. చెంచు ఏ మంత్రం ఊహించాను. చెంచు అంటే ఇప్పుడు మన కథ, కన్నును తీసి అప్పకి అర్పించిన వాడు కన్నప్ప. అటువంటి వాడు వీళ్ళందరినీ సమానమైనటువంటి దృష్టి, ఎవడైతే నన్ను ఆత్మార్పణ చేసుకుని తన ఆత్మని నా పాదాల దగ్గర నైవేద్యంగా పెడతాడో వాడికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను. వాడు మానవుడే అవ్వక్కర్లా, జంతువైనా పర్వాలేదు, కీటకమైనా పర్వాలేదు, క్రిమి అయినా పర్వాలేదు, సాలెపురుగైనా పర్వాలేదు, పామైనా పర్వాలేదు, ఏనుగైనా పర్వాలేదు. ఆఖరికి ఎటువంటి కన్నప్పంటే కొండల కానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకమ్మగా ఉండుదురు, నీవిచ్చట ఉండనేలా నాకుండొక ఆనతీక ఉడుమూరికి రాగదవయ్య లింగమా అంటాడు. ఆయన ఏం పెడతానన్నాడంటే, అక్కడ ఇది ఈయనకు పెడుతున్నాను, ఈ కొవ్విన పందుల లేళ్ల దుప్పులను, పంది మాంసం, లేడి మాంసం, దుప్పి మాంసం కూడా తెచ్చి పెడతానంటున్నాడు. అంటే తాను భుజించేటువంటి ఆహారాన్ని నీకు చిత్తశుద్ధిగా నైవేద్యంగా నీ పాదాల దగ్గర పెడతాను ప్రభు అని కోరుకున్నటువంటి వాడు కన్నప్ప. అందులో ఎంత నిజాయితీ ఉంది, ఎంత నిష్కల్మషంగా చెప్పగలుగుతున్నాడు అనేటువంటిదే శివుడు అనేటువంటి వాడు ఉంటే ఆయన మనల్ని భక్తి పరిగణలోకి తీసుకుని మనల్ని ఒక భక్తుడిగా ఆయన ఆస్వాదిస్తాడు. అలాంటి వాడే మార్కండేయుడు. ఆయన్ని ఎవడైనా ఏదైనా తిట్టినా పర్వాలేదు కానీ దేవుణ్ణి, తన భక్తుడిని ఎవడంటే మాత్రం ఊరుకోడు. వయసులో అరే నువ్వు నన్ను నమ్ముకుని నా పూజ చేస్తూ నా పాదాలు అర్చిస్తూ నన్ను ఇంతగా పూజించని నీకు ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి సినిమా అది కన్నప్ప అనేటువంటి సినిమా. అది ఎవరో కాదురా, నీ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి నీ బిడ్డ మంచు విష్ణువు చేత ఆ పాత్ర ధరింపజేసి ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని నిర్మించేటువంటి అవకాశం కలిగింది. అది ఈ మధ్య ఆయన జ్యోతిర్లింగాలు అన్ని లింగాలు దర్శించుకుని వచ్చాడు. ముఖ్యంగా మన కాళహస్తిలో ఉన్నది వాయులింగం. గాలి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని చోట్ల శివుడు ఉన్నాడని చెప్పేటువంటి పరమభక్తి తత్వ చిత్రం కన్నప్ప. అందుకనే దీన్ని గ్లోబలైజేషన్ అన్నారు. గ్లోబల్ అంటే మన ఇండియాలో నార్త్లో సౌత్లో అటు ఇటు అని కాదు. ఎక్కడ గాలి ఉంటుందో అక్కడ శివుడు ఉన్నాడు, ఎక్కడ గాలి ఉంటుందో అక్కడ శివుడు ఉన్నాడు, ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ శివభక్తుడు ఉన్నాడు, ఎక్కడ శివభక్తుడు ఉన్నాడో పాపం ఆయన భోళాశంకరుడు శివుడు. ఆయన ఇవన్నీ పట్టించుకోడు. ఎవడో మనల్ని తిడుతున్నాడు, ఎవడో మనల్ని చేస్తున్నాడు, ఎవడో. అందుకనే జగద్గురు శంకరాచార్య గారు ఒక మాట చెప్తారు. ఏమంటారంటే, ఎవడో మీ మీద రాయి వేస్తున్నాడు అనుకోండి, ఏదో తిడుతున్నాడు అనుకోండి, అవి మీరు పట్టించుకోకూడదు. వీడు వాడు వేసిన దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ ఎఫర్ట్ నువ్వు ఇబ్బంది పడతావు. దాన్ని వదిలేస్తే అది జారి ఎక్కడే కొడుతుంది, లేదంటే తిరిగి మళ్ళీ వాడికి తగులుతుంది. కాబట్టి శివుడి గురించి, శివారాధన గురించి, శివ భక్తి తత్వాన్ని గురించి చేసేటువంటి వాళ్ళెవరు ఈ సినిమా గురించి, ఈ సినిమాలో శివుడు ఎవడైతే మనకెందుకు, అక్షయ్ కుమార్ శివుడు, ఆయన దగ్గర ఉండేటువంటి ప్రభాస ఇంకొకడు, లేదా మోహన్ లాల్ గారా ఇంకొకడు, లేకపోతే ఇంకొక శరత్ కుమారా, ఇంకొక ముఖేష్ ఋషి, వీళ్ళు కాదు. ఆ కథలో ఈ పాత్రలు ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన మంచు విష్ణు లాంటి, మంచు మోహన్ బాబు లాంటి ప్రొడ్యూసర్స్ కలగటం, వాళ్ళు దొచ్చటం.
ఎంతో అదృష్టం చేసుకున్నప్పుడు నాకు తమ్ముడు చెప్పాడు, ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి సినిమాలో క్యారెక్టర్స్ దొరకవు. అటువంటి క్యారెక్టర్స్ని ఇందులో పెట్టి డబ్బు సంపాదన అంటారా? ప్రతివాడు సినిమా తీస్తాడు, డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు, ఆ డబ్బు సంపాదనతో చాలా హ్యాపీగా ఉంటాడు. మంచిది. ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు అద్భుతమైన రీతిలో, ఏ విధంగా అయినా సంపాదించవచ్చు. కానీ డబ్బు సంపాదన, ధనార్జన ఒక సక్రమమైన పద్ధతిలో, సరైనటువంటి ఆలోచనలో, సరైనటువంటి పద్ధతిలో సంపాదిస్తే అందులో ఈ భక్తి రసమైనటువంటి ద్వారాన్ని ఎన్నుకుని ఎన్నో అందుకనే చాలామంది ఈ సినిమా ఏంటంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్నీ కష్టాలే అన్నాడు ఎవడో. పరమశివుడు ఊరికినే ముక్తిని ప్రసాదించాడు. 10 కాలాల పాటు విష్ణుబాబు కన్నప్పగా నిలబడిపోతాడు అని చేయటానికి ఇలాంటి కష్టాలన్నీ పెడుతూనే ఉంటాడు. మీకు ఇంకొక విషయం, లోక కళ్యాణార్థమై వర్షం పడే ముందు ఉరువులు, మెరుపులు, తడతడలు, సౌండ్స్ తప్పవు. అందుకే ఆయనకి ఇలాంటి, అందులో మోహన్ బాబు గారిది తోలు మామూలుగా మనం లెదర్తో చేసిన గుండె కాదు, అతుంది అదొక స్టీలు. దాన్ని ఎన్నన్నానండి అలా పెట్టి ఊరుకుంటాడు తప్ప కొట్టుకుంటారు, ఆయన్ని కొట్టుకుంటారో అని చెప్పగలిగినటువంటి చావున్నటువంటి వ్యక్తి. దానికి తోడు మోహన్ బాబు గారు ఇన్ని సంవత్సరాల శివపూజ ఫలితంగా తన కుమారుడైనటువంటి విష్ణుబాబుతోటి కన్నప్ప సినిమా తీయాలనుకోవడం ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. అది ఆయనకు కలిగిందని ఆయన అనుకుంటాడు, నేను అద్భుతమైన నటన ప్రదర్శించానని విష్ణుబాబు అనుకోవచ్చు, ఇందులో నటించిన వాళ్ళు అనుకోవచ్చు. ఇదంతా ఈశ్వరేచ్ఛ అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. ఆయన చేసినటువంటి డిజైన్లో మనందరం చిన్న చిన్న పావులు మాత్రమే, మనం చేసి తీరాలి. నాకు తెలిసి ప్రభుదేవ ఉన్నాడు. ప్రభుదేవాన్ని దీనికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు. కానీ ఎప్పుడు ప్రభుదేవ మొట్టమొదటి జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి గారి సినిమాలో అయిన కొరియోగ్రఫీ చేయడానికి వచ్చినప్పుడు విభూతి ఇలా పెట్టుకొని వచ్చేవాడు. ఎవరి కుర్రాడు అనుకున్నాను నేను, అప్పుడు నాకు తెలియదు. అప్పటి నుంచి ఇప్పటివరకు శివభక్తి తత్వులు వాళ్ళ చేతనే ఈ సినిమాలో కొరియోగ్రఫీ చేయించారు. ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ముఖ్యంగా దర్శకుడు సింగ్ గారు ఉన్నారు. ఆయన, నేను మొట్టమొదటి వెళ్ళినప్పుడు మనిషికి ప్రతివాడికి జ్ఞానమే కాదు అజ్ఞానం కూడా ఉంటుంది, అది కొంచెం ఎక్కువ పాళ్ళు ఉంటుంది. అప్పుడు నాకు అది పనిచేసి ఈయనేంటి, ఈ డైరెక్టర్ గారు ఏంటి ఇలా తీస్తున్నారు, అబ్బా ఇంకా బాగా అంతటి దాన్ని ఏమంటారు అజ్ఞానంతో చేసినటువంటి విమర్శలు. ఆ తర్వాత ఆయన విశ్వరూపం చూసిన తర్వాత సినిమాలో వాట్ ఈస్ దిస్, ఈజ్ ఇట్ సింగ్ ఫిలిం, వా ఫంటాస్టిక్ అనేటువంటి దృష్టికి తీసుకొచ్చినటువంటి దర్శకుడు మిస్టర్ సింగ్. ఆ తర్వాత చాలామంది, ఎంతమంది అద్భుతమైనటువంటి, ఏమన్నా దిగిపోవాలా, వద్దనిపించుకోవడం కోసం చెప్పాను అది అంతే. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి నటులు వీళ్ళందరూ కలిసి టెక్నీషియన్స్, చాలా బ్రహ్మాండమైన టెక్నీషియన్స్ని పెట్టి ఎంతో ప్రశాంతమైనటువంటి సినిమా తీయాలి అని. ఆ తర్వాత కొన్ని చోట్ల నేను ఈ మధ్య విన్నాను, అదేంటంటే ఏమండి శ్రీకాళహస్తి న్యూజిలాండ్లో తీయాలా అన్నాడు ఒకడు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నేను పంది బురదలో పొర్లాడుతుంది అనుకోండి, అనుకుంటూ వెళ్ళిపోతాం పక్క నుంచి. అదే ఒక చిత్రకారుడు పంది బురదలో పొర్లాడుతున్నట్టు చిత్రలేఖనం వేసి ఫ్రేమ్ కట్టించి అక్కడ పెట్టాడు అనుకోండి, నిలబడి చూస్తాం. అది కళకి నిజానికి ఉన్నటువంటి తేడా. మన చేత అది చూపించాలి, మనందరం దాన్ని ఇంట్రెస్టింగ్గా చూడాలి అని నేను నటించేటువంటి ఈ సినిమా నన్ను ప్రేమించేటువంటి, శివుణ్ణి ప్రేమించేటువంటి శివారాధకులైన వాళ్ళందరికీ కనులకి ఒక పండుగల, ఒక అద్భుతమైనటువంటి ఫీస్ట్కి కలగజేయాలనేటువంటి ఆలోచనతో అంత దూరం వెళ్ళి వాళ్ళందరినీ తీసుకుని ఎందుకంటే చక్కగా ఈ పక్కనే దుర్గం చెరువు ఉంది కదా తీసేస్తే పోద్ది అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అనుకోవటం గురించి మనం మాట్లాడద్దు, లెట్ దెమ్ అనుకోవటం వాళ్ళ వంతు, పడటం మన వంతు అనుకుందాం. కానీ
వీటన్నిటినీ చూసేవాడు ఒకడు ఉన్నాడు అనుకోవటం మన వంతు, మన అందరి వంతు. కాబట్టి వీ డీ అవర్ జాబ్. భగవద్గీతలో చెప్పినప్పుడు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ రిజల్ట్ ఏది రావాలో ఏది కావాలో ఆ పరమేశ్వరుడికి తెలుసు. అందుకే ఈ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నమ్మి తీరాలి ఎవడైనా. ఆ సినిమా చూసిన తర్వాత మరీ ఇంకా తెలుస్తుంది. ముఖ్యంగా కమ్ టు ది ఆర్టిస్టిక్ పాయింట్స్. ముందుగా మోహన్ బాబు గారి గురించి చెప్పాలి. మోహన్ బాబు గారు చాలా గొప్పవాడండి, మంచి నటుడు. 7 సేవలు అంటాడు ఎవరో నీకు చెప్తుంటే, మాకు తెలియదా ఆ విషయం నువ్వు చెప్పాలా అని. మోహన్ బాబు గారు భారతదేశం గర్వించేటువంటి అతి తొమ్మిది నటుల్లో ఒకడు, భారతదేశం నటుల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఒకడు. ఆ రోజుల్లో ఓ దిలీప్ కుమార్, ఒక అక్కినేని నాగేశ్వరరావు, ఒక ఎన్టీ రామారావు, ఆ ఏజ్ తర్వాత వచ్చినటువంటి తరంలో మోహన్ బాబు గారు ఒకరు. ఏమయ్యా నిన్ను హైదరాబాద్ నుంచి పొగిడించుకోవడం కోసం పిలిచాడా ఆయన మీరు అడగొచ్చు. చొక్కా పట్టుకుని అడిగినా నేను చెప్పే పాయింట్ ఒకటే, ఒక డైలాగ్ చెప్పాడు అంటే ఇలాగే చెప్పాలి కదా అనిపిస్తుంది. వోకల్ కార్డ్స్ నాకు అలాగే 10 నిమిషాలు నేను మాట్లాడమంటే మాట్లాడాను. భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి స్వరం అలాంటిది. ఒక అద్భుతమైనటువంటి స్వరధునిని ఆయనకి ఇచ్చాడు. నటనలో మేము చిన్న కామెడీ వేషాలు వేసుకునేవాళ్ళం. గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి గురుగారు, ఉండవా డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ. ఆయన క్యారెక్టర్ చేసేటప్పుడు పాత్రలో ప్రవేశించి అద్భుతంగా నటించి మెప్పించినటువంటి నటుడు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో చెప్పండి డైలాగ్, సరే అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది నటినట్లు ఉంటారు. అందులో మోహన్ బాబు గారు ప్రథమం. ఇటువంటి వాళ్ళు ఇంకా ఇన్ని సంవత్సరాలు ఏమంటే మీకు ఒక 50 ఉంటాయా? 50 అండి? ఓహో, ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయింది ఆయన. నీకు అనుకుంటా బహుశా. కాబట్టి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో కేవలం నటుడిగా ఒక్కొక్క మెట్టు కామెడీ చేసి మా బొచ్చల్లో రాయేశాడు, విలన్ చేసి మా బొచ్చల్లో రాయేశాడు. కామెడీ, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయో అన్నీ చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి నటుడు ఆయన మోహన్ బాబు గారు. ఈ సినిమాలో మహాదేవ శాస్త్రిగా ఇందాక మీరు చూశారు. ఆయన యొక్క ప్రావీణ్యత, ఆ నడక, ఆ టీవీ, నిజంగా ఈయన ఎన్ని వేదాలు చదువుకున్నాడు రా బాబు అనిపిస్తుంది. విడిగా ఆయన చదువుకోవాలి, మనకు తెలుసు అది. కానీ అక్కడ ఆయన నేర్చుకున్నటువంటి విద్యతో ఒక అద్భుతమైనటువంటి భ్రమ కలిగించేటువంటి నటుడు మోహన్ బాబు గారు. సరే, ఆయన గురించి పక్కన పెడితే విష్ణుని చూసా. విష్ణు కన్నప్ప అంటున్నారు. అప్పట్లో రాజకుమార్ వేశాడు, ఆ తర్వాత కృష్ణరాజు గారు వేశారు, మళ్ళీ ఇప్పుడు ఇతను అంటున్నారు. వీడు ఏం చేస్తాడు రా బాబు అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. నాకే కలిగిందంటే చాలామంది కలిగి ఉంటుందిగా. విష్ణు యాక్ట్ చేసేటప్పుడు ఏదో చేసేసి వెళ్ళిపోవడం కాదు. ఈ షాట్ అయిపోయిందండి ఓకే అని కాకుండా ప్రతి షాట్ దీనికి డబ్బులు ఖర్చు పెట్టడం ప్రధానం కాదు. మోహన్ బాబు గారు చూడని డబ్బు కాదు, బోల్డంత చూశాడు ఆయన. మోహన్ బాబు గారికి తెలియని డబ్బు కాదు బోల్డంతా, ఆయనకి తెలియని కీర్తి కాదు బోల్డంత కీర్తి ఉంది. కాకపోతే ఇప్పటికీ ఒక నిత్య విద్యార్థిలాగా ఇలా చేయాలని అది పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి విష్ణు, అది పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి మనోజ్, అది పుణికి పుచ్చుకున్నటువంటి ఆర్టిస్ట్ లక్ష్మి, వాళ్ళ కుటుంబం అంతా అంతే. వాళ్ళు నటించడం ముఖ్యంగా ఈ సినిమాలో, కన్నప్ప సినిమాలో విష్ణుబాబు ప్రతి షాట్కి వెళ్ళి అది చూసుకుని బాగుంది, ఫైట్ ఇది బాగుంటుంది, ఇది ఇక్కడ బాగుంటుంది, ఇది ఇక్కడ బాగుంటుంది, గ్రాఫిక్స్ ఏదో మధ్యలో బాగాలేదు అది ఇది అన్నారు. కాదు, అమెరికా వెళ్ళిపోయి కూర్చుంటాను, గ్రాఫిక్స్ దాని పీక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు విఎఫ్ఎక్స్ చేసి తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ మోహన్ బాబుని పేరే గారి ప్రొడ్యూసర్ కమ్ హీరో, దట్ ఈజ్ విష్ణు. అంత కష్టపడ్డాడు అతను. ఈ సినిమాలో నటించిన వాళ్ళు ఇంకా మోహన్ లాల్ తమిళనాడు, మలయాళంలో అతను, శరత్ కుమార్, అక్షయ్ కుమార్,
వీళ్ళందరూ వాళ్ళ యొక్క శక్తిని ఎందుకు అంత కష్టపడి ఈ సినిమాలో యాక్ట్ చేశారు అంటే, సినిమాలో ఉన్నది గుండెకాయ, ఆయువు పట్టు, శివుడు పరమేశ్వరుడు. ఆయన నుంచి ఎవడు తప్పించుకోలేము మనం. ఏం చేద్దాంలే అనుకున్నా కూడా ఊరుకోలేము. కాబట్టి అటువంటి నటీనట్లు పోతే, అన్నా నువ్వు కూడా వాళ్ళ గురించి చెప్తావు కానీ మేము కూడా యాక్ట్ చేశాం కదా అన్నా అని మన రఘు, మన సప్తగిరి రఘుబాబు ఇస్ వర్స్టైల్ ఆర్టిస్ట్. మన శివబాలాజీ, ముఖేష్ ఋషి గురించి మనం చెప్పేదే ఉంది. ఈ సచే అంటే ఆయన ఒక ఇందాక అమ్మాయి చెప్పినట్టు స్క్రీన్ మీదకి వస్తే భయంకరంగా ఉంటాడు, బాబోయ్ వీడేంట్రా అన్నట్టు. ఆ తర్వాత అంత సాఫ్ట్ మ్యాన్, అంత ఇది అద్భుతమైనటువంటి నటీనటుల యొక్క కలయిక. ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లే మనం చెప్పుకుంటున్నాం. హీరోయిన్ అది ఒక ఆటవిక కన్యని ప్రేమించినప్పుడు కలిగేటువంటి భావం. అంతేగాని దాన్ని ఏదో ఒక రొమాంటిక్గా ఉంది లేకపోతే అదే కాదు. మానవుడికి రొమాన్స్ అనేది అతి సహజమైన గుణం. ఆకలి దాహం ఎలా ఉంటుందో రొమాన్స్ కూడా అలాంటిదే. అటువంటిది ఆటవికుడైన వాడు ఎట్లా ఉంటాడు? దానికి ఆ ఆటవిక లక్షణాలతో కూడి ఒక అద్భుతమైనటువంటి తెలియకుండా దొంగ ఎదురుగా ఉన్నాడు ప్రభుదేవ. అది గీత దాటకుండా, పరిధి దాటకుండా, చించ్ అది కాకుండా, ఏదేదో ఊపటాలు లాంటివి చేయకుండా అందంగా, అది శృంగారం మితిమీరకుండా చేసి చూపించినటువంటి వ్యక్తి ప్రభుదేవ. అయితే ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశాడు. అటు ఆ తర్వాత ఏముంది, సరే చేసేద్దామని కాకుండా కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, ఇంచుమించు 1 సంవత్సరం పాటు బాడీని ఇనప వీటితోటి కొట్టి రాళ్ళలా తేల్చి, అంటే అడవుల్లో తిరిగేవాడు బండవుడు ఎలా ఉండాలి అలాగే ఉండాలని జుట్టు పెంచి, గడ్డం పెంచి, గడ్డం 4-5 రకాలు చూసి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే చేస్తే బాగుంటుందని అద్భుతమైనటువంటి రూపకల్పన చేసిన వాడు విష్ణు. అంత కష్టపడ్డాడు. ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, రికోష్ ఋషి ఇప్పుడు ఆ శివలింగం, మామూలుగా శివలింగం అంటే మనకు అందరికీ ఒక నున్నమైనటువంటి రూపంలో ఉండేటువంటి శివలింగ స్వరూపం మనకు కనిపిస్తుంది, అది మనకు గోచరిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. కానీ అడవిలో ఆ నాగసర్పంతో కూడుకున్నటువంటి శివలింగం పెట్టాలనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందో నాకు తెలియదు, కానీ వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను. ఆయన స్వయంభూవుడు అంటే ఆయన కదా. నిజానికి ఒక అద్భుతమైనటువంటి శివస్వరూపం అదే కదా. అక్కడికి వెళ్ళి ముఖ్యంగా భక్తుడిగా ట్రాన్స్ఫర్మేషన్ చెందిన తర్వాత ఆ పాట మనం ఇందాక చూసాం. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయకండి సార్. తీసుకో. అది అటువంటి అంటే ఊరికే జస్ట్ కామెడీ కోసం అలా చేశాను, లేకపోతే ఆయన ఊరుకుంటాడా? ముక్కల కింద నరికేస్తాడు, మామూలుడు కాదు. నాకు తెలుసు, అది మీకు తెలుసు, అది వేరే సంగతి. కానీ అటువంటి ఇక్కడ ప్రతిదీ మనం నాకు తెలుసు నేను ఎక్కువ మాట్లాడుతున్నానని. మీరు కూడా ఒక 70-80% ఇంట్రెస్ట్గా వింటున్నారని తెలుసు. ఓ 20% బోరు కొట్టుద్ది, ఏంట్రా పద్యాలు పాటలు చదువుతున్నాడని. కానీ ఇక్కడ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ సినిమాలో నేను యాక్ట్ చేసిన వాడిగా కాకపోయినా సరే శివుడి గురించి చెప్పుకోకుండా ఎవడు ఉంటాడండి? పైగా మన వెంకట్రావు 35 సంవత్సరాల క్రితం వెంకట్రావు గారు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాబట్టి అలా అనాలి. మేమిద్దరం కో-ఆర్టిస్టులం సత్యాగ్రహం అనే సినిమాలో కలిసి నటించాం. ఈ గుంటూరు నాకు బాగా పరిచయమైనటువంటి స్థలం. ఈ గుంటూరులో ఏది ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు. ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుందో, నాసంగిరి ఎక్కడ ఉంటుందో, జెండా టవర్ ఎక్కడ ఉంటుందో అన్నీ తెలిసిన వ్యక్తిని. నేను ఇక్కడ చదువుకున్నాను.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఊరు వచ్చి లారీలకి పెయింటింగ్ కూడా వేశాను నేను. సరే, అదో పద్ధతి. ఇది చెప్పడానికి ఎందుకే ఎంతసేపు అరుస్తున్నావు అనుకోవచ్చు మీరు. ఇది నీ చేత మోహన్ బాబు గారిని అభ్యర్థించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా నీలో ప్రవేశించిన వాడు మన కోటయ్యకొండ. కోటప్పకొండ వాడు ఉన్నాడు. చేదుకోకోటయా, చేదుకోకోటయా. అది ఇందాక చెప్పినట్టు హరహర మహాదేవ శంభూ శంకర, నమ పార్వతీపతే హరహర మహాదేవ. ఆ తండ్రి తలుచుకుని ఇన్ని రకాలైనటువంటి కారణాల వల్ల మనం ఒక అద్భుతమైన రీతిలో ఈ గుంటూరు ఒక అందమైనటువంటి కళలకి కానాచి గుంటూరు ఈ ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్దేశించిన వాడు సకల సృష్టి స్థితి లయకారుడైనటువంటి పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఆ ఈశ్వరాజ్ఞ వల్ల ఇక్కడ జరిగింది. అందుకనే మనందరం ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంత ఆనందించగలుగుతున్నాం. ఇందాక ఆయన చెప్పినట్టు ఇది లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా పరమ పవిత్రమైనటువంటి భావన కలిగి ఎంతో ఆనందాన్ని, ఆశీస్సుల్ని భగవంతుడు అందిస్తాడని కోరుకుంటూ మీరు ఈ సినిమా చూడండి, తప్పకుండా దిగ్విజయం చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా చూసి సినిమా దిగ్విజయం చేసి డబ్బులు సంపాదించి మోహన్ బాబు గారికి ఇచ్చేద్దాం, అది కాదు. భారతదేశంలో పుట్టినవాడిగా, భక్తుడిగా, శివభక్తుడిగా శివనామస్మరణ చేసుకుంటూ శివుని యొక్క ప్రాశస్త్యాన్ని పొందినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఈ భారతదేశపు ఖ్యాతిని నలుమూలలా వ్యాపించే విధంగా చేస్తే అది మనకి పుణ్యం, మన భారతదేశంలో పుట్టినటువంటి నటీనటుల పుణ్యం, మోహన్ బాబు విష్ణు పుణ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అమేజింగ్. ఆయన ఎంతసేపు మాట్లాడినా ఆయన మాటలు వినాలనిపిస్తూనే ఉంటుంది. అఫ్ కోర్స్ ఎంతో ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు వన్స్ అగైన్. సో ఇప్పుడు ఇది 1 నెల ముందో 2 నెలల ముందో కన్న కల కాదండి. సో ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మనసులో ఉంది. కన్నప్ప చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని రావాలని, దానికోసమే కృషి చేసి శ్రమించి కన్నప్ప చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న కన్నప్పగా మారిన మన విష్ణు మంచు గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఈ చిత్రానికి కథని, స్క్రీన్ ప్లేని అందించి శివుడి పరమ భక్తుడు కన్నప్పగా నటించి జూన్ 27వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న విష్ణు మంచు గారిని ఇక వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. అఫ్కోర్స్ ఎన్నో మంచి పాత్రల్లో ఆయన చూసాము, కానీ కన్నప్ప పాత్రలో మనం చూడబోతున్నాము. ఆయన చాలా టాలెంటెడ్, ఆ విషయం మనకి తెలుసు, ఎందుకంటే అది బ్లడ్లో ఉంటుంది. కానీ ఆయనకు ఆ క్రమశిక్షణ ఉంది. ఏ టైంలో ఒదిగి ఉండాలి, ఏ టైంలో ఎదగాలి అనేది కూడా ఆయనకి తెలుసు. ఈ జర్నీలో చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు మీ ఈ జర్నీలో చూస్తుంటే. అఫ్కోర్స్ నాకు విష్ణు గారు ఎప్పటి నుంచో తెలుసు, బట్ కన్నప్పలో ఈ జర్నీలో, ఈ ఇంటర్వ్యూస్లో, ఈ వేదికల మీద మీరు మాట్లాడినవి చూస్తే చాలా చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇలానే ఆ శివుడి బ్లెస్సింగ్స్తో ఎప్పుడు మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓవర్ టు యూ విష్ణు గారు. గుంటూరు నమస్తే. విచ్చేసిన సినిమా అభిమానులందరికీ నమస్కారం. మీడియా సోదరులకి, ముఖ్యంగా ఇది ఆర్గనైజ్ చేసిన వెంకట్రావు గారికి, మురళీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. వరదిల్లాలి. మా కన్నప్ప ఫస్ట్ రోడ్ షో ఇదే గుంటూరులో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్ట్రాడినరీగా చేశారు. థ్యాంక్స్. మీ అందరి వల్ల ఈరోజు మా అందరికీ చాలా పెద్ద మెమరీ. కన్నప్ప ఈరోజు కన్నప్ప నేను చూసేటప్పుడు కానీ ఈరోజు మీ ముందు నిలబడడానికి చాలామంది సహకరించారు.
నాకు మా నాన్నగారు నా దేవుడు. ఆయన లేకపోతే నేను లేను. ఫస్ట్ థ్యాంక్స్ మా నాన్నగారికి. ఇక్కడ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడాలంటే బ్రహ్మానందం గారి గురించి. సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి, అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుంచి నిన్నటి దాకా కూడా ఆయన ఫోన్ చేసి నువ్వు ధైర్యంగా ఉండరా, బ్రహ్మాండంగా ఉంటుంది, ధైర్యంగా ఉండరా అని ప్రతి నిమిషం నాకు ధైర్యం చెప్పేది బ్రహ్మానందం అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. నెక్స్ట్ నాకన్న ప్రభుదేవ గారు. ఆయన విపరీతమైన సక్సెస్ చూశారు. ఒక కొరియోగ్రాఫర్గా, నటుడుగా, ఒక డైరెక్టర్గా. ఈరోజు ఆయన పనులన్నీ మానేసుకొని ఒక సినిమాకి 3 పాటలు చేయాలన్న అవసరం ఆయనకి లేదు. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అ లాట్. ముఖేష్ రోషి గారికి కానీ, ప్రతి ఒక్కరికి, నా మిత్రుడు శివబాలాజీకి అయినా కానీ, మా అన్న రఘుబాబు గారు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడిన తర్వాత చెప్తాను. ముఖ్యంగా మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారికి, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి భాష రాకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి మొదటిసారి, సార్ ఇలా మీరు మహాభారతం మీరు తీశారు, అత్యద్భుతంగా ఉంది, కన్నప్ప అని ఒక చిత్రం చేయాలనుకుంటున్నాం, శ్రీకాళహస్తి స్థల పురాణం, కన్నప్ప మన ఇతిహాసం, అది మీరు చేయాలని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆలోచించకుండా ఇమ్మీడియట్గా ఒప్పుకున్నారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి ఒక్కరికి మా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన 2017లో, సినిమా ఎప్పుడు చేస్తానో తెలియదు నాకు, కానీ 2017లో ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఆయన ఒప్పుకున్నారు. ఈరోజు ఇందాక కౌశల్ అన్నట్టు ఇది శివాజ్ఞ. ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలి, ఎవరెవరు కష్టపడాలనేది శివాజ్ఞతోనే జరిగింది ఇదంతా. అలాగే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆ మిత్రుడు ప్రభాస్కి. ఇది ప్రభాస్ చూస్తూ ఉంటాడు, ఇది చూస్తాడు. చూసినప్పుడు ఇది నేను చెప్తున్నా, అతను కన్నప్పలో ప్రభాస్ చేయడానికి కారణం అతనికి నాన్నగారి పైన ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానం తప్ప ఇంకా వేరే ఏం కాదు. నువ్వు నాకు దాని తర్వాత, నాన్నగారి తర్వాత నా పైన ఉన్న ప్రేమతో, స్నేహంతో చేసావు రెబెల్, అంతేగాని నా కోసం చేయలేను. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ప్రభాస్. అతను కూడా చేయాల్సిన అవసరం లేదు. స్నేహానికి ఇంకా, పెద్దవాళ్ళకి ప్రేమ, గౌరవం, స్నేహానికి ఇంకా ఈ కాలం విలువ ఉందంటే ప్రభాస్ ఒక ఎగ్జాంపుల్. మీరందరూ అతని స్టార్డము దాని కాదు ప్రేమించాల్సింది, వ్యక్తిగా అతన్ని ప్రేమించాలి. అది దగ్గరగా ఉన్న మాకు తెలుసు అది. అలాగే శరత్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా మోహన్ లాల్ గారికి చెప్పాలి. మహానటుడైన ఆయన ఊర్లో లేరు, ఉంటే వస్తానని చెప్పారు, కానీ నెక్స్ట్ జరిగే ఈవెంట్స్లో ఆయన పాల్గొంటారు. మన జీవితంలో ప్రతిసారి మనందరికీ దేవుడు ఉన్నాడా నిజంగానే అని ఒక డౌట్ ఉంటుంది. అక్కడి నుంచి భక్తి పుడుతుంది. దేవుడే లేదన్న కోపం వస్తుంది మనకి. అక్కడి నుంచి దాని తర్వాత మనం అందరం దేవుడికి దాసోహం అవుతాం. కన్నప్ప కూడా అంతే. ఈ జర్నీ వ్యక్తిగా నన్ను విపరీతంగా మార్చింది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకి కన్నప్ప మళ్ళా ఈరోజు మేము చిత్రీకరించాం. ఇది శివుడు 50 సంవత్సరాల తర్వాత ఈ తరానికి కన్నప్ప కథ మళ్ళా చెప్పరా అని నన్ను ఎన్నుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఇంకొక 20 రోజుల్లో జూన్ 27వ తేదీ మీ అందరి ముందు కన్నప్ప
ఎన్నో సంవత్సరాలుగా మా బిడ్డలాగా మేము చూసుకున్నాం. మీ అందరి ముందు తీసుకొచ్చి పెడుతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా లేదు, ఇది ఒక సక్సెస్ మీట్ లాగుంది. ఇది మీ అందరి ప్రేమ ఆశీర్వాదంతోనే ఇంత అద్భుతంగా మా అందరికీ ఫీలింగ్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హర హర మహాదేవ్. శంభో శంకర. విష్ణు గారు, మీరు వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. అఫ్ కోర్స్ మోహన్ బాబు గారు మాట్లాడతారు, అందరూ వేదిక మీదకి వచ్చిన తర్వాత వారు మాట్లాడతారు. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు నేను వేదిక మీదకి కౌశల్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సప్తగిరి గారు వేదిక మీద రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. రఘుబాబు గారిని వేదిక మీద రాసులుగా స్వాగతిస్తున్నాము. అదుర్స్ రఘు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ముఖేష్ ఋషి గారిని వేదిక మీద రాసులుగా స్వాగతిస్తున్నాము. అర్పిత్ రంక, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. శివబాలాజీ గారిని వేదిక మీద రాసులుగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ముఖేష్ కుమార్ సింగ్ గారు, ఈ ఫిలిం దర్శకులు, వారిని వేదిక మీద రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతుంది తాడిశెట్టి బ్రదర్స్ వల్ల. సో వెంకట్రావు గారిని అలాగే మురళీమోహన్ గారిని వేదిక మీద రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. వెంకట్రావు గారు, మురళి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిద్దరిని కూడా, వారిద్దరు బ్రదర్స్ని వేదిక మీద రాసులుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే హాస్య బ్రహ్మానందం గారిని వేదిక మీద రాసులుగా సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ గారిని వేదిక మీద రాసులుగా స్వాగతిస్తున్నాము. వారిని ఇప్పుడు ఇందాకే చెప్పాను, తరాలు మారినా జనరేషన్స్ మారినా ఆయన స్టైల్ మారదు, ఆయన దీవి మారదు. సో అత్యద్భుతంగా ఉంటుంది. అది ఏ పాత్ర అయినా అప్పటి నుంచి తీసుకోండి, పెద్దరాయుడు దగ్గర నుంచి, అంతకు ముందు నుంచి ఇప్పటి వరకు, అండ్ మహాదేవ శర్మ వరకు ఆయన అద్భుతంగా పాత్రకి ప్రాణం పోస్తూ మన ముందుకు వస్తూ ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ద లెజెండరీ హీరో, ద లెజెండరీ యాక్టర్, ద లెజెండరీ పర్సనాలిటీ. ఓకే, క్షమించాలి, నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. మా నాన్నగారు కన్నా ముందు వెంకట్రావు గారు నాకే పరిచయం. నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను, తిరుపతిలో చదువుతూ ఉన్నాను. నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు నాకు ఫస్ట్ టైం ఫ్లైట్లో పక్కన కూర్చోన్నారు వెంకట్రావు గారు. వెంకట్రావు గారు, అది చెప్పేస్తున్నాను నేను మన కాన్వర్సేషన్. బాబు, నువ్వు మోహన్ బాబు గారు అబ్బాయి అంట కదా? అవునండి, నమస్కారం. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. ఓ, పరిచయం ఉన్నారండి? పరిచయం లేదు, కానీ ఆయన వల్ల నాకు నేనంటే ఆయనకు బాగా తెలుసు. ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఓహో, అవునా అండి. మీ నాన్నగారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఓహో, అవునా, ఎలా చేశారండి? అంటే డైరెక్ట్గా నేను ఎవరో తెలీదు, డైరెక్ట్గా హెల్ప్ చేయలేదు. అసెంబ్లీ రౌడీ అన్న సినిమా రిలీజ్ అయింది, ఆయన కట్అవుట్ నేనే తగలబెట్టాను గుంటూరులో అన్నాడు ఆయన. నేను అప్పుడు రాజకీయం కోసం చేశాను, కానీ మీ నాన్నగారి వీరాభిమాని నేను. అలాగా స్టార్ట్ అయింది మా కాన్వర్జేషన్. సో వెంకట్రావు గారు, నా కట్అవుట్ మాత్రం తగలబెట్టకండి. సో ఎస్ సార్, మోహన్ బాబు గారు మాట్లాడే ముందు ఒక ఫోటో ఆప్ ఫర్ మీడియా సార్. ఒక ఫోటో సార్ మీడియా కోసం. శివ గారు, ఎవ్రీబడి ప్లీజ్ జాయిన్. ఒక ఫోటో ఆప్ ఫర్ మీడియా. అందరికీ నమస్కారం. ఈ సభ జరిగే ముందుగా, ప్రారంభించే ముందుగా నేను నా మాటలో పోలీస్ శాఖకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఐ నో యువర్ ప్రాబ్లం. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కారణాలుగా అవాంతరాలు జరుగుతున్నప్పుడు, అందులో ఈ రోజున ఒక ముఖ్యమైన ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దారిలో ఏర్పాటు చేసుకుంటే చాలా కష్టం, అసలు ఇవ్వడమే కష్టం అని అనుకుని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్గా టాప్ టు బాటం, అంటే నా మిత్రుడు, నా బంధువు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేకుండా ఇది జరిగి ఉండదు. హీ హాజ్ గివెన్ ఐ థింక్ సిగ్నల్. అలాగే అతని టీంకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, జర్నలిస్టు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బక్రీద్ శుభాకాంక్షలు. నా మిత్రుడు లాల్జాన్ బాషా ఉండేవాడు. లాల్జాన్ బాషా తమ్ముడు మొదటి నుంచి వచ్చాడు. రా వేదిక మీదకి. మొట్టమొదటి ఎప్పుడు వచ్చినా వారి ఇంట్లో భోంచేసేవాడిని కొన్ని సంవత్సరాలకు ముందు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కుటుంబం తరఫున వచ్చాను. ఈ సభ ఎక్కడెక్కడో చేయాలనుకున్నాం. అది వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, లేకపోతే తిరుపతి. ఏదో ఒక మూడ్లో వెంకట్రావు గారు తమ్ముడు, వారి సోదరులు మురళి. కానీ సంతోషం. ఇప్పుడు నగ్న సత్యాలు మాట్లాడుకోవాలి. ఎవరికైనా ఎందుకు భయపడాలి? ఎవరి డబ్బు వాడి దగ్గర ఉంటుంది, ఎవరి గొప్ప వాడికి ఉంటుంది. మర్యాద, పద్ధతి, క్రమశిక్షణ. రిక్షా లాక్కునేవాడు కూడా నా కూతురు, నా కొడుకు క్రమశిక్షణతో బ్రతకాలి. నేను రిక్షా లాగుతున్నాను, నా బిడ్డలు రిక్షా లాగకూడదు అనుకుంటాడు. 1991 విష్ణు, విల్ బి షాక్, జూన్ 4 అసెంబ్లీ రౌడీ రిలీజ్ అయింది. అయితే అప్పుడు ఒక వ్యక్తి కాంగ్రెస్లో ఉంటూ రౌడీజం చేస్తూ అసెంబ్లీ రౌడీ 60 అడుగుల కటౌట్ పెడితే దాన్ని కాల్చి శభాష్ అనిపించుకున్నాడు కాంగ్రెస్ సోదరుల దగ్గర. అదే ఇతను నా కటౌట్ దగ్గర పెట్టాడు 60 అడుగుల కటౌట్ 1991లో. అటువంటి పరిచయం నాకు పరిచయం లేదు. మా అన్నయ్య అన్నాడు, ఎన్టీ రామారావు, ఏమది మనమేమైనా పత్తిత్తులమా? తమ్ముడేదో అసెంబ్లీ రౌడీ అని తీస్తే దానికిందకి గొడవ అన్నాడు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అటువంటి మూలకారకుడైనటువంటి మన వెంకటరావు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారయ అన్నారు. భార్య, బిడ్డలు, గొడ్డు, గోద, స్నేహితులు, ఆత్మీయులు, ఇదంతా రుణం. ఆ రుణం ఉంటేనే ఒకరికొకరికి బంధం, అనుబంధం, ఆత్మీయత, ప్రేమ. ఇది కల్పించేవాడు పరమశివుడు బ్రహ్మానందం చెప్పినట్టు. ఆ విధంగా ఆయనెవరో నేనెవరో అతను వచ్చి ఈ మధ్య దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి ఆ భగవంతుడే కల్పించాడు ఆ స్నేహాన్ని. దాదాపు 6-7 సంవత్సరాలైంది. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఒక తల్లి బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అతను. నేను అతన్ని, అతని నేను.
నా నుంచి అతను ఏమీ కోరుకోలేదు, అతని నుంచి నేనేమీ కోరుకోలేదు. ఒక ఆప్యాయత, ప్రేమ నన్ను దగ్గర చేర్చింది. నేను ఎవరింటికి వెళ్ళను. కొన్ని సిద్ధాంతాలు, భోజనానికి వెళ్ళను, మామూలుగా వెళ్ళచ్చు. దానికి పెద్ద కథ ఉంది, పెద్ద కథ ఎందుకు వెళ్ళనని. అటువంటిది నన్ను పిలవలేదేంటి తమ్ముడు, నేను వస్తాను ఇంటికి హైదరాబాద్లో అంటూ ఉంటాను. నువ్వు రావయ్యా అంటే లేదా నువ్వే రా అంటుంటాడు, మీరే రండి అని. అటువంటి అనుబంధం మా ఇద్దరిది. అతని తమ్ముడు మురళి, వాళ్ళిద్దరూ అంత ప్రేమగా అన్నయ్య గుంటూరులో చేద్దామంటే నేను సహజంగా ఈ సినిమా విషయంగా ఇంతకుముందు అడిగేవాడిని కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఏరా ఇలా వెంకట్రావు, డాడీ నాకు ఎప్పుడో తెలుసు డాడీ అని. ఓకే డాడీ అన్నాడు. అలా గుంటూరుకు రావడం జరిగింది. మొట్టమొదటి ఫంక్షన్, కన్నప్పకు మొట్టమొదటి ఫంక్షన్. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాను అక్కడికి ఫంక్షన్. ఇది ఆ తర్వాత ఇదే ఫంక్షన్. ఆ భగవంతుని ఆశీస్సులు మనం కలిపి ఈ రోజున నీ చేతుల మీదుగా కన్నప్ప సినిమా ఇలా ఫంక్షన్ జరుగుతుందని నేను ఊహించడా. అదేదో రుణం మురళి, ఇది పొగడ్త కాదు, పొగడాల్సిన అవసరం నాకు లేదు. ఇది నిజమైన అభినందన, అభినందన, అభినందన. ఎస్, మీరెవరు, నేనెవరు. తల్లి బిడ్డల కంటే కూడా ఎక్కువ ప్రేమించారు. మీ ప్రేమ నా బిడ్డకు చూపించారు. నాకు అక్కర్లే. 560 సినిమాలు చేశాను, 70 చిత్రాలు నిర్మించాను. ఎన్నో 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 పొలిటికల్గా కూడా ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేశాను. అదే చెప్పాడు తమ్ముడు, అది ఇప్పుడు చెప్పుకోకూడదు. ఇది పొలిటికల్ సభ కాదు, కన్నప్ప సినిమా. తమ్ముడు, మీరిద్దరు కూడా నా బిడ్డను ఇంత గొప్పగా ఆశీర్వదించి ఇంత అభినందన సభ ఏర్పాటు చేసి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఇలా అద్భుతంగా చేస్తారు అని నేను ఊహించా. అంటే ఐ నో యువర్ కెపాసిటీ, హౌ యు డూ, ఎలా చేయగలవు. కాబట్టి ముందుగా నాకు తమ్ముడిద్దరిని అభినందించాలనే ఆశ కలిగి తిరుపతికి ఫోన్ చేసి వెంకటేశ్వర స్వామి శాలువాలు తెప్పించడం జరిగింది. లెట్ మీ డూ విత్ మై మోహన్ అండ్ మై డియర్ సన్. ఇప్పుడు ఉండు తప్పుడు కన్నప్ప బ్రహ్మానందం కరెక్ట్గా చెప్పావు. ఎందుకు తీయాలి అన్నది నాకు తెలియదు. కొంత ఉపోద్ఘాతం చెప్పాలి. లిమిట్గా మాట్లాడాడి అన్నాడు విష్ణు. నన్నెవరూ చెప్పరా. అన్నయ్య నేను వేదిక మీద కొన్ని 100 సభలు అన్నాం, బ్రదర్ మీరు ముందు మాట్లాడండి అనేవాడు. వీడు ఈరోజు డాడీ లిమిట్గా మాట్లాడాడు. లిమిట్గా మాట్లాడేమింటరా, లిమిట్గా మాట్లాడేది ఏంటి అంటే
మా అమ్మగారికి సంతానం లేదు. 2-3 సార్లు గర్భం నిలకపోవడం వల్ల ఆవిడకు పుట్టుకతో 2 చెవులు లేవు. మా అమ్మగారికి రెండు చెవులు లేవు. మా అమ్మగారికి పిల్లలు లేరు. నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక 4 కిలోమీటర్ల పొలాల్లో నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 5 కిలోమీటర్ల ఫారెస్ట్లో నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 4-5 కిలోమీటర్ల అడవిలో కొండపైకి ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు చూశారుగా. అందరూ శివలింగం ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటారు. శ్రీకాళహస్తిలో ఎలా ఉందో అలా కూడా లేదు, అక్కడ లింగాకారంలో ఉంది. బత్తనీయ స్వామి అని పేరు. అక్కడికి వెళ్ళి ఆ భగవంతుని ప్రార్థిస్తే పిల్లలు పుడతారు. ఈ రోజుకి ఉంది. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఆ విభూతి కొంచెం నోట్లో వేసుకున్నా సరే, తలకు రాసుకున్నా సరే, నుదుటి మీద పిల్లలు పుడతారు. ఆ రోజుల్లో మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి మా నాన్నగారు ప్రార్థించారు. మా అమ్మకు ప్రార్థించడం అంటే ఏమిటో తెలియదు, చెవులు లేవు, అమాయకురాలు. 5 మంది సంతానాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. చెవులు వినిపించని నా తల్లికి 5 మంది సంతానం. మా ఊరు నుంచి అది ఏర్పేట నుంచి మా విలేజ్కి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మాది మధ్యతరగతి కుటుంబం, దానికంటే కూడా ఇంకా తక్కువ. నేను అప్పుడప్పుడు ఈ మధ్యనే చెప్పా, 5 మంది సంతానాన్ని అప్పుడప్పుడు నా తల్లి 7 కిలోమీటర్ల భుజాల మీద వేసుకొని నడిచి వెళ్ళింది. మా తల్లి, అమ్మా ఎక్కడున్నావు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నా కంఠాన్ని, నా మాటల్ని 10 మంది మెచ్చుకుంటుంటే ఆ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వర అనుకున్నాను. ఇలా సంఘటనలు ఇలా ప్రారంభమైంది నా జీవితం. తిండి తిని తినక, చెప్పులు ఉండి లేక స్వయం కృషితో పైకి వచ్చాను. మా గురువుగారు దాసనారాయణరావు గారు, భయం అన్నది జీవితంలో ఉండకూడదు. వాట్ ఫార్ వెన్ ఐఎమ్ నాట్ డూయింగ్ మిస్టేక్. నేను తప్పు చేయనప్పుడు వయసుడై అదే నా పిల్లలకు విద్యాలయాల్లో నేర్పిస్తున్నాను. నా విద్యాలయాల నుంచి ఐపీఎస్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, డిఎస్పీలు అయ్యారు, కమిషనర్ ఆఫ్ అది ఏంటిది ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్స్లో పనిచేస్తున్నారు. దే ఆర్ మై లవ్లీ సన్స్ అండ్ డాటర్స్. దే ఆర్ స్టడీయింగ్. ఇదే మా మోహన్ బాబు యూనివర్సిటీలో చదివి వెళ్ళిన వాళ్ళు. భావి భారత పౌరులు మీరు. క్రమశిక్షణతో ఉండండి, ధైర్యంతో ఉండండి, తలవంచకండి అని చెప్పేవాడిని, చెబుతున్నాను కూడా. కాబట్టి అటువంటి జీవితం నాది. ఇంకా జీవితాన్ని ఎంతో ఉంది, మీకు తెలుసు. ఈ కన్నప్ప ఆ పరమేశ్వరుడి ఆశీర్వదించాడు. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు, ఈ సినిమా ఎలా తీసామనేది నేను చెప్పదలుచుకోలేదు. ఈ సినిమా ఎలా తీసాం, ఏం కష్టపడ్డాం వాళ్ళు చెప్పారు. నేను మొట్టమొదట హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్. బావా అనుకుంటాం కొన్ని సంవత్సరాల నుంచి. విష్ణు అన్నాడు, అంటే నా సినిమాలో చేశాడు కాబట్టి చెప్పడం కాదు, చేసినా చేసి ఉండకపోయినా మానవత్వం, మంచి మనిషి, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి ఏం బావా అన్నా, ఇంటికి రానా అన్నా.
ఓకే బాబా రేపు రా అన్నాడు. ఏమైనా నేను ఒక పని మీద వస్తున్నాను, నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పబోయా అంతే. ఏంటి బాబా అన్నాడు. ఏం కంగారు పడుకొని వెళ్ళాను. కూర్చొని ఈ పిక్చర్లో ఇన్ని రోజుల వేషం ఉంది, నువ్వు చేయవలసిన అవసరం లేదు. యు ఆర్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా ద వరల్డ్ వైడ్. అటువంటి గొప్పవాడు. బట్ ఈరోజు నువ్వు కాదన్నా నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా, దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ని రోజులు ఎస్ ఆర్ నో అన్నా. బావా దీనికి నువ్వు రావాలన్నా నేను విష్ణు మాట్లాడుకుంటాం, ఐఎమ్ డూయింగ్ అన్నాడు. ఒకే మాట, దట్స్ ఆల్. ఒకరోజు అలా వచ్చాడు, చేశాడు. ఇంతకంటే ఎక్కువ ప్రభాస్ గురించి చెప్పకూడదు. ఆ కుటుంబం నాకు ఎంతో ఇష్టం. కృష్ణరాజు గారన్నా, వీళ్ళ నాన్నగారన్నా, వాళ్ళ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం. కాబట్టి ప్రభాస్ 100 సంవత్సరాలు ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో, పరమేశ్వరుడి ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక అలాగే మోహన్ లాల్ ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్టైల్ యాక్టర్. భారతదేశం గర్వించదగినటువంటి నటుడు. ఈ మధ్యనే అతనికి 2 పిక్చర్లు సిల్వర్ సూపర్ హిట్స్ అయినాక మలయాళంలో. ఫోన్ చేశాను, ఐ వాంట్ టు టాక్ టు యూ మ్యాన్. అన్నా అన్నా నో టెల్ మీ, ఐ వాంట్ టు టాక్ టు యూ. వాట్ ఫార్? అరే ఐ వాంట్ టు టాక్ టు యూ. ఓకే, విష్ణు ఈజ్ దేర్? ఎస్, టెల్ హిమ్ టు టాక్ టు మీ. విష్ణు మాట్లాడాడు, రమ్మన్నాడు, వెళ్ళాడు, చెప్పాడు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు. అన్న నేను యాక్ట్ చేస్తున్నాను అన్నాడు. సర్ప్రైజ్, ది లవ్ అండ్ ఎఫెక్షన్ నా మీద. అలాగే శరత్ కుమార్ ఈజ్ వన్ ఆఫ్ ది రాజ్యసభ మెంబర్, ఇంతకుముందు భారతీయ జనతా మన బీజేపీలో ఒక ప్రముఖ వ్యక్తి, నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. సేమ్ థింగ్. అసలు ఇక అక్షయ్ కుమార్ గారు ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. భారతదేశంలో హిందీ అన్నారు కాబట్టి ఎంత విష్ణు మాట్లాడాడు వాళ్ళందరితో. నేను హలో అని సెట్టుకు రావడం, వాళ్ళందరూ కూడా ప్రేమే. ఆ భగవంతుని రప్పించాడు. ఇదంతా స్పెషల్గా ఒక ఇదిగా చెప్పాలంటే ఇంకా నా మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో లిసన్ మై డియర్ ఆత్మీయులారా వినండి బాబు, కాదు భారతదేశంలో కాదు, ప్రపంచంలో హీఈస్ ఐ థింక్ నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు ప్రపంచంలో యాజ్ ఏ నృత్య దర్శకుడుగా. నాకు అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారు పెళ్ళాం, ఆల్ సిల్వర్ జూబ్లీ పిక్చర్స్ హీ డిడ్. నాకు డ్యాన్స్ అంటే నేర్పించాడు. మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దండి. విత్ యువర్ పర్మిషన్, చిన్న డిస్టర్బెన్స్. ఇతను నా విద్యార్థి కావటం నాకు చాలా గర్వంగా ఉంది. మూమెంట్స్ అన్నీ నా దగ్గరే నేర్చుకున్నాడు, నన్నే కాపీ కొడతాడు. అయినా ఈ స్థితికి వచ్చాడంటే ఒక గురువుగా నేను ఎంతో ఆనందిస్తున్నాను. జోక్ చెప్పేద్దాం. బ్రహ్మానంద గారు అన్నాను. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు సార్. ఏరా రఘు, విష్ణు మాట్లాడమని చెప్పాడు. నువ్వు మాట్లాడించావా? విష్ణు చెప్పాడు. నాకు తమ్ముడు ఆ మధ్య అయిపోయిన 3 months ఒకసారి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావయ్యా అన్న? నెదర్లాండ్స్. ఎందుకు చేసావు ఇప్పుడు అన్న? నేను ఎన్నో రోజుల నుంచి మీకు చెప్తున్నాను, మీకు అర్థం కాలేదు. నన్ను మీ సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకోండి. మీరు నాకు అన్నయ్య లాంటి వాళ్ళు.
మీ కష్టాల్లో నష్టాల్లో సుఖాల్లో నేను ఉంటాను అని అక్కడి నుంచి ఫోన్ చేసినటువంటి నా తమ్ముడు ప్రభు. ఎక్కడికంటే అక్కడ రాడు. అతని లైఫ్లో అతని కెరీర్లో ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తూ ఉన్నాడంటే ఇది కేవలం తమ్ముడిని నా మీద లేకపోతే విష్ణు మీద ఉన్న ప్రేమ నిన్ను తీసుకొచ్చింది ప్రభు. ఐ నో ఇట్. ఎక్కడికి వెళ్ళవు, ఎక్కడికి వెళ్ళవు. అటువంటిది రా ప్రభు వచ్చేస్తున్నావు, రా ప్రభు వస్తున్నావు. ఎలా కృతజ్ఞతలు చెప్పాలి వీళ్ళందరికీ? పేరు పేరున ఏం చెప్పాలి? ముఖేష్ రోజు ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాగే అర్పితనంక మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర వేశాడు. మీరు చూడండి మహాభారతం. వాట్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాగే అదృశ్య రఘు, తమ్ముడు శివబాలాజీ, నాకు తెలుసు సప్తగిరి అంటే 7 కొండలు మా ఊరు. అలాగే నాకు అత్యంత ఆత్మీయుడు గిరిబాబు కుమారుడు రఘుబాబు, కౌశల్. ఇక వాళ్ళ ఆ కుటుంబాన్ని గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే రాత్రి 12 అవుతుంది. నేను మీ అందరికీ తెలుసు. నా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. నేను బాబు చెప్పాలి కదా, మీరు వినాలి. కొన్ని మంచి విషయాలు చెప్తాను. బ్రహ్మానందం గురించి చెప్తాను. ఓహో బ్రహ్మానందమా? ఓ ఉన్నాడా ఇక్కడ? సారీ, నువ్వు సభకు వచ్చావా? సభలో ఉన్నావా నువ్వు? చెప్పలేదు ఎవరు? జోకులొద్దు, జోకులొద్దు. సారీ, ఏమి చెప్పాలి? బ్రహ్మానందం 40 సంవత్సరాల అనుబంధం. రియలీ నా బిడ్డ చెప్పినట్టుగా ఏ కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టు. ఏమండే మీరు తప్పండి, ఏంటిది, ఎందుకలా మాట్లాడారు, ఎందుకలా చేశారు అని 40 సంవత్సరాల నుంచి ఎన్ని సినిమాలు చేశాం. నేను హీరోగా, అతను ఆర్టిస్ట్గా. ఆల్ సిల్వర్ జూబ్లీస్ కూడా చేశాం, గోల్డెన్ జూబ్లీస్. ఆ పరమేశ్వరుడి ఐ లవ్ యూ మై డియర్ బ్రహ్మానందం. ఏం రాను ప్రతి ఒక్కరూ. అలాగే మహాభారతం నేను 16 సార్లు చూశాను. నేను లేటెస్ట్ మహాభారతం. దానిలో ఈ డైరెక్టర్ ఎవరో చాలా బాగున్నాడే అని అనుకుని సెలెక్ట్ చేశాను. ముఖేష్ కుమార్ సింగ్ జీ. మా అబ్బాయి విష్ణును సభలో పొగడకూడదు ఎప్పుడు. కానీ ఒక్క విషయం, అతని దగ్గర భయంకరమైనటువంటి వీక్నెస్ ఏంటంటే నేను ఏం చెప్తే దానికి ఓకే అంటాడు. ఏమయ్యా ముఖేష్ కుమార్ సింగ్ ఉన్నాడు, ఆయన దర్శకుడిగా పెట్టుకుందాం అంటే ఓకే డాడీ మీ ఇష్టం అన్నాడు. అంతే సార్. హీ టోల్డ్ మీ హీ యాక్సెప్టెడ్. ఇఫ్ ఐ ఆమ్ ఇన్ దట్ పొజిషన్ ఐ వోంట్ యాక్సెప్ట్, బికాస్ వాట్ ఎవర్ ఇస్ హీ సెడ్ ఓకే. యు నో ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. వయసు వచ్చి పిల్లలు, 4 బిడ్డలు, ప్రతిదీ నేను చెప్తే వినాలనే తత్వం ప్రతి కుటుంబంలోనూ అన్నీ చూస్తున్నారు మీరు. He accepted with wholeheartedly. You must say congratulations to, thanks to Vishnu Nat for Baran. అలాగా సెలెక్ట్ చేశాను. He did extraordinary job. He is a Radha Sarathi. Captain. Director అంటే captain. He you are the captain. We are all instrumental. We are actors. Thank you sir. Everybody పేరు పేరున అందరూ ఈ సినిమాలో నటించారు. కేవలం వాళ్ళు నా మీద కలిగినటువంటి ప్రేమ తప్ప ఇంకేమీ కాదు. ఆ పరమేశ్వరుడు నా చేత ఇలా చేయించాడు. బత్తనీయ స్వామి నా పేరు, ఆమె బత్తనీయ స్వామి అని బత్తయ్య అని పెట్టారు. ఆ తర్వాత నాన్నగారు భక్తవత్సరం అని పెట్టాడు. ఆ తర్వాత నా గురువు దాసనారాయణరావు గారు మోహన్ బాబుని పెట్టాడు. ఏదైనా పరమేశ్వరుడి పేరే.
అభిమానులారా, ఆత్మీయులారా, గుంటూరు ప్రజలారా, టీవీ చూస్తున్నటువంటి అభిమానులారా, అన్ని పార్టీలకు, అందరి హీరోల అభిమానులకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాల గురించి చెప్పేశారు వాళ్ళు. మీ అందరి ఆశీస్సులు కావాలి. ఈ నెల 27వ తారీఖున రిలీజ్. బ్రహ్మానందం చెప్పినట్టు, బ్రహ్మానందం నాకు కూడా ఏదో ఒక విషయం గుర్తొచ్చింది. డైలాగ్ చెప్తా. ముందు పవి పుష్పం బగు. ఏమండి, మాట్లాడండి, సైలెంట్గా ఉండు. అతనే జోక్ కాదు, నేను కూడా జోక్ కామెడీ చేస్తాను. వినమ్మా. పవి పుష్పం బగు, అగ్ని మంచగు, అకూపారంబు, భూమి స్థలంబవు, శత్రువు అతి మిత్రుడవు, విషము దివ్యాహారమవు. అదెట్లన్నన్ అవరే మండలిలో శివేచ్ఛ భాషణోల్లాసికిన్. కరెక్ట్ చెప్పారా? అద్భుతం. పవి వజ్రాయుధం పుష్పంగా మారిపోతుంది, అగ్ని మంచుగా మారిపోతుంది, అకూపారంబు సముద్రం భూమిగా మారిపోతుంది, శత్రువు మిత్రుడిగా మారిపోతాడు, విషము దివ్యాహారం అవుతుంది. అది ఎలా అంటే అవనీ మండలి లోపల, ఈ భూలోకంలో అంటే ఈ సమస్త లోకంలో ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడు. శివేచ్ఛ అంటే ఎవరైతే శివాని ప్రతిరోజు శివనామస్మరణం చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉంటారని ఆ దూర్జటి 3000 సంవత్సరాలకు ముందు రాసిన పద్యం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. నేను ఇది కామెడీ కాదు. ఈ వయసులో ఆయన ఇంతకుముందు ఎప్పుడు ఈ పద్యం చదువుకోలేదు. ఈ కన్నప్ప సినిమా తీసిన తర్వాత శివభక్తి తత్వాన్ని గురించి తెలుసుకోవడం కోసం ఈ పద్యం ఎంచుకుని దాని అర్థం తెలుసుకుని 10 సార్లు దాన్ని పఠనం చేసి కంఠస్థం చేసి మీ అందరి ముందు చెప్పాలనేటువంటి భావన ఈ వయసులో పరమేశ్వరుడు ఆయన కల్పించడం గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విన్నవాళ్ళు, వినకుండా ఉండేవాడు కూడా విన్నవాడు వాళ్ళకి చెప్పి శివా అని నామస్మరణం చేసుకుంటూ ఈ భక్త కన్నప్ప అంటే ఉత్త కన్నప్ప ఒక 2 లైన్లు చెప్పాలి విష్ణు. దీనిలో రసికత్వము యంగర్ జనరేషన్కి కూడా, యూత్కి కూడా ఉంది. ఒక భక్తే కాదు, తిన్నడు కన్నప్ప 2 పాత్రలు. అది విష్ణు ఎంత గొప్పగా చేశాడు అన్నది 27వ తారీఖున సినిమా చూసి మీరు 27 ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ 27 అని చెప్పాను. 27th అని చెప్పాను. రఘు వినిపించిందా? మీరు మాట్లాడుతున్నారేట్రా? 27 రా? ఉండండి సార్. మీరు బ్రహ్మానంద గారు ఎందుకు ఆప్ చేయమంటున్నారంటే ఎక్కువసేపు నిలబడలేక. సరే, ఏదేమైనా చెప్పకూడదని చెప్పాను. డైలాగ్ చెప్తాను. బలవంతుడు ఎదురొచ్చినప్పుడు బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తరదించిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు వాగులు పడతాడు. ఇది రాయలసీమ రామన్నారు. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. దట్ ఈజ్ రామన్న. కాబట్టి ఇంకా డైలాగులు వద్దు, కన్నప్పను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మై లవ్లీ బ్రదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.
థ్యాంక్ యూ మోహన్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తాడిశెట్టి బ్రదర్స్ వైపు నుంచి ఒక చిరు సత్కారం ఉంది. సో ఆ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మంచు మోహన్ బాబు గారిని అండ్ అలాగే మంచు విష్ణు గారిని కోరుకుంటున్నాము. సో తాడిశెట్టి బ్రదర్స్ వైపు నుంచి వెండి కిరీటం మోహన్ బాబు గారికి. మస్తాన్ దర్గా వాళ్ళు ఆగండి. యా, మస్తాన్ దర్గా నుంచి షాల్ విష్ణు గారికి అండ్ అలాగే మోహన్ బాబు గారికి మస్తాన్ దర్గా వైపు నుంచి తిరుగు సత్కారం, ఆ బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు. సో ఓకే అండి, ఈ ఫోటో తర్వాత మీరు వచ్చేసేయండి. इनकी जो कन्नप्पा फिल्म है सरकार, खासुल खास इनकी फिल्म को कामयाबी अता फरमाओ सरकार, खासुल खास नजर करम अता फरमाओ सरकार, इनकी पिक्चर को काबिले तारीफ की अता फरमाओ सरकार, नजर करम अता फरमाओ सरकार, खासुल खास जो मामला बताए सरकार इस नजर करम को खूब लता फरमाओ सरकार. हक ला इलाहा. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అరే బ్రదర్స్ ఆగండమ్మా, ఒక్క నిమిషం కూర్చోండమ్మా, ఒక్క నిమిషం. యా, ఇప్పుడు తాడిశెట్టి బ్రదర్స్ వైపు నుంచి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా మోహన్ బాబు గారిని అండ్ అలాగే విష్ణు బాబు గారిని కోరుకుంటున్నాము. ఫస్ట్ షాల్స్. సో పూల బాణము, గజమాల తాడిశెట్టి బ్రదర్స్ వైపు నుంచి సో డాక్టర్ మంచు మోహన్ బాబు గారికి, మంచు విష్ణు గారికి సత్కరిస్తున్నారు గజమాలతో. మరొకసారి తాడిశెట్టి బ్రదర్స్కి కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాము. అలాగే సో అలాగే పూల బాణాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం గజమాల తర్వాత. ఇదొక అద్భుతమైన సత్కారం అని చెప్పాలి. పూల బాణాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఒక అద్భుతమైన ఫ్రేమ్ని కూడా ప్రజెంట్ చేస్తున్నారు తాడిశెట్టి బ్రదర్స్. ఎంత చక్కటి బాణాన్ని తీసుకుని వచ్చారు, అద్భుతంగా ఉంది. ఒక్క నిమిషం ఈ మెరుపులు ఆపండి, బ్లాస్ట్ ఆఫ్ చేయండి. ఒక్క నిమిషం బ్లాస్ట్ ఆపండి. ఒక్క నిమిషం పిక్చర్ ఈ పూల బాణంతో ఒక ఫోటో. ఒక్క నిమిషం అండి. యా, మెరుపులు వద్దు, బ్లాస్ట్ వద్దు ఇంకా. సో వెండి కిరీటాన్ని మోహన్ బాబు గారికి అండ్ అలాగే పూల కిరీటాన్ని మంచు విష్ణు గారికి అందించడం జరిగింది. అమ్మా ఒక్క నిమిషం అండి, ఇది ఫోటో అయిపోనిద్దాం. కాదు, ఒక ఫోజ్ బాణంతో విష్ణు గారు ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు షాల్ తీసుకెళ్ళండి, షాల్ తీసుకెళ్ళండి. యా, షాల్స్ ఎక్కడున్నాయి? ఓకే. మిత్రులారా, సోదరులారా, మీరందరూ వచ్చి నా ప్రేమను మీ ద్వారా ఆయనకు తెలియజేసుకుంటాకి చక్కని అవకాశం ఇచ్చారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కొనిచ్చారు. ఈ కన్నప్ప జూన్ 27 రిలీజ్ అయ్యి ప్రపంచం సృష్టిస్తుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మరొకసారి మీకు పోలీసు వారందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ శ్రమలో ఈ ప్రేమలో నాతో పాటు భాగస్వామ్యం పొంది ఆయనకు అందిటానికి తోడ్పడిన మీరందరూ కూడా మరోసారి నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటున్నాను.
థ్యాంక్ యూ గుంటూరు ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. తాడిశెట్టి బ్రదర్స్కి మరొకసారి, వెంకట్రావు గారికి, అలాగే మురళీమోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడిషనల్ ఎస్పీ సుప్రజ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ విందుని స్వీకరించి వెళ్ళండి. ఎవ్రీబడి ప్లీజ్ హ్యావ్ డిన్నర్ అండ్ సేవ్ ద డేట్. జూన్ 27th కన్నప్ప మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు మీ ముందుకు వస్తుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ అందిస్తారని, శివుడి భక్తుడి కథని మీరు వింటారని, చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఒక నిమిషం సాంగ్ ఆఫ్ చేయి. క్షమించాలి, ఆ మాటల్లో కొన్ని మర్చిపోతుంటాం. వెంకట్రావు అలాగే మురళి గారు, వాళ్ళ టీం ఎవరైతే వాళ్ళు కూడా ఉన్నారో రాత్రింబగళ్ళు, వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళకు ఆ పరమేశ్వరుడు నిండు నూరేళ్ళు జీవితాన్ని ఇచ్చి సుఖంగా అవడాలని ఆయన టీంని కోరుకుంటున్నాను. అయ్యా మీరు లేకండి, మేము కూడా తిరుగుతాం. ఏమ్మా